ప్రార్థించే పెదాల కంటే సహాయం చేసే చేతులు మిన్న అని చెప్పినట్లు మనకు ఆపత్కాలంలో ఎవరైనా సాయం చేస్తే దేవుడిలా వచ్చి ఆదుకున్నారని అంటాం. సహాయం చేయటం వల్ల ఆ వ్యక్తి ఆ సమయంలో దేవుడయ్యాడు. మరుమల్లెల స్వచ్ఛమైన మనసుతో మానవ సేవే మాధవ సేవనుకుంటే మానవ లోకమే మధువనం, మరో బృందావనం. తన కోసం బ్రతికేవాడు మామూలు మనిషి, ఇతరుల కోసం బ్రతికే వారిని మహానుభావులంటాం. ఈ జీవితాన్ని తన స్వార్థానికే కాకుండా తన చుట్టూ ఉన్న సమాజంలో ఆపన్నులకు, నిస్సహాయులకు చేయూతనందించే వారే ఈ నూటికో కోటికో ఒక్కరు. భారతదేశం ఘనమైన చరిత్రకు, విలువైన సంస్కృతికి నిలయమైన దేశం. చరిత్ర పుటలను తిరిగేస్తే ఆ చరిత్రకు ఆధారంగా ముందు తరాలకు మార్గదర్శకంగా నిలిచిన మేధావులెందరో. ప్రపంచ దేశాలు ప్రతిక్షణం మనల్ని గమనిస్తూ, అనుసరిస్తూ, ఆచరిస్తూ ఉంటే 100 కోట్ల జనాభా కలిగిన గొప్ప దేశమిది. ప్రపంచానికి సవాళ్లు విసురుతూ అభివృద్ధి పథంలో అగ్రగామిగా అవతరించబోతున్న ఆధునిక దేశం భారతదేశం. కానీ ఒక్కసారి ఆలోచిస్తే ఇదంతా రూపాయికి ఒకవైపు మాత్రమేనా? నినాదాలకే పరిమితమా? తరచి చూస్తే అడుగడుగునా పేదరికమేనా? పేదరికానికి కారణం ఏంటి అంటే గుడిసెకో కథ, ప్రతి హృదయానికో వ్యధ. తరతరాలుగా తమ తల్లిదండ్రులు తమకు వారసత్వంగా ఇచ్చిన నిరక్షరాస్యత ప్రధాన కారణమైతే, పంచాయతీ నుండి పార్లమెంటు వరకు పేదరికాన్ని రూపుమాపుతాం అని వాగ్దానాలు చేసే నాయకులే కాని అమలు చేసే సేవకులు లేకపోవటం. ఇలా మన దౌర్భాగ్యానికి ఎన్నో కారణాలు. ఎదుటివారిని నిందిస్తూ, ప్రశ్నించలేక రాజీ పడుతూ, రోజులు వెల్లుబుచ్చుతూ బ్రతికే మన చేతకాని తనమే మన పేదరికం. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్న మన దేశంలో మురికి వాడలు కూడా అంతే వేగంగా విస్తరిస్తున్నాయి అన్నది అంగీకరించలేని నిజం. అందమైన భవనాలు, రోడ్లు చూసి మురిసిపోతున్న మనం ఒక్కసారి మురికి వాడల్లోని జీవన పరిస్థితులను చూస్తే 60 ఏళ్ల స్వేచ్ఛా స్వాతంత్ర్యంలో సాధించిన అభివృద్ధి నిజమేనా అని ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. మురికి కాల్వల్లోనే ప్రవహించే తాగునీరు, అడుగడుగునా కుళ్ళిన పదార్థాలు, చినుకు పడితే చాలు మునిగిపోయే ఆవాసాలు ఒకవైపు అయితే, నిరక్షరాస్యత, ఆకలి పస్తులు, తల్లిదండ్రుల గొడవలు, ఇలాంటి పరిస్థితుల్లో బాల్యాన్ని అనుభవించిన వాళ్ళు కొంతమంది నేరస్తులుగాను, గుండాలుగాను మారుతున్నారు. మనిషి జీవనానికి ప్రాథమిక అవసరాలు కూడు, గూడు, గుడ్డ. ప్రతి ఒక్కరి నిత్య జీవితపు పోరాటం వాటి కోసమే. కానీ కనీస అవసరాలైన వీటిని కూడా పొందలేక కుళ్ళిపోయిన, పాడైపోయిన తిండి తింటూ, నరనరాన్ని నశింపజేసే నాలాల విషపు నీళ్లు తాగుతూ, ఒళ్ళు కప్పుకునే గతి లేక చినిగిపోయిన బట్టలు కట్టుకుంటూ దుర్భర జీవితాన్ని గడుపుతూ ఇలా మురికివాడల్లో జీవనం సాగిస్తున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారంటూ వారి దౌర్భాగ్యాన్ని గుర్తు చేస్తున్న ప్రభుత్వాలు తమ కనీస బాధ్యతను మరచిపోతున్నాయి. వారు ఇలాగే ఈ మురికి వాడల్లోనే నిస్సహాయులుగా మిగిలిపోతూ ఉన్నారు. ఇక మన భాగ్య సౌభాగ్య నగరం హైదరాబాద్ దినదినం అభివృద్ధి చెందుతూ ఆకాశాన్నంటుతున్న భవనాలు, విశాలమైన రోడ్లు, షాపింగ్ మాళ్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది నగర జీవితంలో ఒకవైపు మాత్రమే. ఇంకోవైపు జీవితాలను పరిశీలించినట్లయితే హృదయ విదారకరమైన దృశ్యాలు, అస్తవ్యస్తమైన జీవితాలు,
దౌర్భాగ్య స్థితిలో, అతి భయంకర స్థితిలో చుట్టూ పరిసరాలు, కనీస అవసరాలకు కూడా నోచుకోలేక ఇక్కడే శిథిలమవుతున్న బతుకులు. ఇవి ఈ మురికి వాడల్లోని పరిస్థితులు. ఇప్పుడు మీరు చూస్తున్నది బేగంపేటలోని ఖరీదైన బంగ్లాలు ఒకవైపు ప్రాంతం, కానీ ఇంకోవైపు అతి హీనాతిహీనమైన పరిస్థితుల మధ్య బ్రతుకులీడిస్తున్న ఇదే ప్రాంతంలోని రసూల్పురాలోని మురికివాడ ఇది. మంచినీళ్ళు లేవు మాకు, పిల్లలకు మాకు దవాఖానా లేదు, మాకు ఒకటి పిల్లలకి స్కూల్ లేదు. నీళ్ళన్నీ వచ్చి మా ఇళ్ళల్లో ఆగిపోతున్నాయి. మేము తిననీకే తిండి లేదు, కట్టనీకి బట్టలు లేకుండా నీళ్ళల్లో పోయినాయి. మాయి ఎట్లా బతకాలి మేము? ఎవరు సాయం చేస్తారు మాకు గరీబులకు? నీళ్ళల్లో పురుగులు అన్ని నీళ్ళల్లో భూమిలోకి వెళ్ళి నీళ్ళు తాగుతున్నాం, పురుగులు వస్తున్నాయి, మాకు బీమాలు వచ్చి కింద పడుతున్నాం. తరాలు మారినా వీరి తలరాతలు మారలేదు, భాషలు మారుతున్నా వీరి బాధలు తగ్గలేదు, సంస్కృతులు మారుతున్నా వీరి సమస్యలకు కొదువే లేదు. వీరిని ఇలాగే వదిలేస్తే ఎలాంటి సమాజం పుట్టుకొస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఇక రసూల్పురా మురికివాడ పరిస్థితి చూస్తే ఇక్కడి ప్రజల పరిస్థితి అత్యంత దుర్భరం. ఈ ప్రాంతంలో కనీస అవసరాలైనటువంటి వీధి దీపాలు, రోడ్లు, నీటి సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థ, స్కూళ్లు, ఆసుపత్రులు ఇవన్నీ ఇక్కడ కనిపించవు. కేవలం ఎన్నికలప్పుడు ప్రజలకు మెరుగైన జీవనానికి తోడ్పడతాం అంటూ వాగ్దానాలు చేసే నాయకులు ఓట్ల కోసం తప్ప వీళ్ల బతుకుల్ని ఇలాగే వదిలేశారు. ఇక్కడ వర్షాలు పడితే రాత్రిపూట 5 గంటల నుంచి మాకు కరెంట్ ఉండదు సార్. ఇప్పుడు కరెంట్ పోయిందంటే మళ్ళీ 5 గంటలకు వస్తుంది. ఇప్పుడు ఇక చిన్నపిల్లలు అయితే చెప్పగోసే ఉండదు, స్కూళ్ళు ఉండవు, మంచినీళ్ళు లేదు, లైట్ లేదు. రాత్రి కాగానే మాకు 6 కాగానే దోమలు స్టార్ట్. మా బాధలు ఎవరు ఎమ్మెల్యేకు ఎవరికి చెప్పుకోవడానికి వీలు లేకుండా ఏం వస్తారు, పోతారు, అడుగుతారు, వెళ్తారు. నాలతో మొన్న సాఫ్ చేసిరు సార్, ఎక్కడిదక్కడనే దాన్ని తీసి మళ్ళీ అన్ననే వేసిరు. అంటే మళ్ళీ చెత్త ఎత్తుకపోలేదు, ఎక్కడిదక్కడనే పెట్టేసారు. పైన మొత్తం లెవెల్ చేసేసారు, తీసుకొని వెళ్ళిపోయారు అంతే. ఇటు చుట్టుపక్కల స్కూల్ పిల్లల నుంచి వస్తుంటారు, పోతుంటారు. మోరి పక్కల నుంచే సార్, ఇంకా ఆటో గల్లీల నుంచి ఎటు వచ్చినా కానీ మోరి పక్కల నుంచే రావాలి. దారి ఉండదు, ఏముండదు అనమాట. ఆరోగ్యాలు అయితే ఇంకా నీకు వారం రోజుల నుంచి నేను జ్వరం వచ్చి ఇంటనే అంటున్నాను సార్. ఈ దోమలు, వాసన, ఈ స్మెల్, ట్యాబ్లెట్స్ వేసుకుంటే పాయిజన్ అవుతుంది. ఆ నీళ్ళు తాగుతుంటే ఆ నీళ్ళు ఒక రకంగా మంచి నీళ్ళు వస్తాయి, కానీ వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం సార్ మేము. మాకు రోడ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, మంచి నీళ్ళు ప్రాబ్లం ఉన్నాయి. ఆయన బ్రిడ్జ్ కూడా ఇది ఇరిగిపోయింది కదా, ఎవరు చేపిస్తలేరు. అటు నుంచి తిరగాలంటే చాలా కష్టం అవుతుంది. ఇడికి లారీ రాదు, ఏది రాదు, మస్తు ప్రాబ్లం. ట్రావెల్స్ కూడా ప్రాబ్లం. మేము నడిచిపోవాలంటే కూడా చాలా దూరం అవుతుంది. ఆటో కూడా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడికి మంచినీళ్ళు అయితే చాలా కష్టం అయిపోయింది. ఇక్కడ పారాడైస్ నుంచి లేకుంటే ప్రకాష్ నగర్ నుంచి తీసుకొస్తాం మేము. ప్రకృతి బీభత్సమైన, మానవ తప్పిదమైన బలి పశువులు అదో జగత్ సహోదరులే. ఈ నిస్సహాయుల హాహాకారాలు చరిత్రలో ఇంకా మూలుగుతూనే ఉన్నాయి. ఎంతో దౌర్భాగ్యమైన జీవితాన్ని గడుపుతూ కొన్నేళ్లుగా వీళ్ళు మూల్యం చెల్లిస్తూనే ఉన్నారు. తరాలకు మధ్య అంతరాలొచ్చినా వీరి జీవితాలు మాత్రం ఇంకా నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలుగానే మిగిలిపోయినాయి. మమ్మల్ని పట్టించుకుంటే వాళ్ళు ఎవ్వరు లేరు. మేము ఎంతో బాధతో, వేదంతో ఎవరు వీళ్ళొస్తారు, వాళ్ళొస్తారు, ఎవ్వరేం చేసింది ఏం లేదు. అందరం లీడర్లమని వస్తున్నారు, కానీ ఎవ్వరేమీ చేసింది లేదు. కాలువ కట్టిస్తామని అది కట్టియలేరు, రోడ్లు పోతామన్నారు, నీళ్ళు లేవు, బోర్లు లేవు, మంచిలు లేవు. మేము ఎంతో ప్రయాసపడి బాధపడుతున్నాము. పిల్లలు కూడా ఖరాబ్ అయిపోతుండ్రు. పిల్లలకు చదువులు సందలు దూరం ఉంటుంది, ఎక్కడ దోలు లేదు. మా కడుపుకు కూడా సగం తిండి లేదు. ఎవ్వరు ఎంతోమంది వచ్చి మేము ఇక్కడ ఓట్లేనరు, అక్కడ ఓట్లేనరు, ఎంతమంది వస్తున్నారు, కానీ ఎవ్వరేం చేసింది లేదు. మా గల్లీని అయితే ఎవ్వరు పట్టించుకుంటలేరు.
మరి ఇన్ని ఎండ్లకోలే మేము ఎట్లా భరిస్తున్నాము? దోమలతో ఈగలతో ఎంత బాధపడి మేము ఇట్లా అయిపోతున్నాము. కాలువ ఇంత దగ్గర ఉండి కాలువ కట్టేయలేరు. కాలువ కట్టికి రోడ్డు పోతామన్న రోడ్డు లేదు, నీళ్లు లేవు, ఏమి లేక మేము ఎంత ప్రయాసపడి బాధపడుతున్నాము. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. ఏ దేశ చరిత్ర ఏమో కాని మన హైదరాబాద్ పట్టణంలో ఇలాంటి మురికివాడల చరిత్రలు మాత్రం ఎన్నో ఏళ్లుగా ఇలాగే ఉంటూ వస్తున్నాయి. మరి ఈ ప్రజల జీవన విధానంలో మార్పు ఎవరు తీసుకురావాలి? నాయకుల, ప్రభుత్వాల, స్వచ్ఛంద సంస్థల, కార్పొరేట్ రంగాల? ఇవేమీ ఆలోచించలేదు దువ్వూరి రవికుమార్ గారు. సగటు భారతదేశ పౌరుడిగా తన బాధ్యతగా భావించాడు. వృత్తిరీత్యా టీవీ సీరియల్ దర్శకులు, నిర్మాత అయిన ఈయన ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో గత 15 ఏళ్లుగా పాల్గొంటూ ఎన్నో వినూత్న మార్పులకు నాందిగా నిలిచారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూస్తూ ఊరుకోవటం రవికుమార్ గారి వ్యక్తిత్వానికి అస్సలు పడదు. అసలు సామాజిక జీవనంలో ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా ప్రభావం చూపే ఈ మురికివాడల్ని, ఇక్కడ ప్రజల జీవన సరళిని ప్రక్షాళన చేయడం తమ మొదటి కర్తవ్యంగా భావించాడు. ఆ బాటలోనే 2009వ సంవత్సరంలో ఆల్ ఇండియా ఎకానమికల్లీ బ్యాక్వర్డ్ సిటిజన్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. స్లమ్స్ అనేవి మురికివాడలు, మనం పెట్టిన పేరే మురికివాడలు. ఈ ఇరుగ్గా ఉండడం, పక్కపక్కన ఉండడం, వాళ్ళకి కనీస అవసరాలు లేకపోవడం, తాగే నీళ్లు కానీ, వాళ్ళ డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకి రోడ్లు కానీ, వాళ్ళకి సీక్రెసీ కానీ, ప్రైవసీ కానీ, వాళ్ళ పిల్లలకి బళ్ళు కానీ, వాళ్ళ పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ కానీ, ఇలాంటివేవి కూడా ఆ స్లమ్స్లో ఉండవు, లేవు. మనం కాలనీ వాసులను కూడా మిగతా దగ్గర ఉండేటప్పుడు మన కాలనీలన్నీ బ్యూటిఫుల్గా ఉన్నాయనుకుంటున్నాం. స్లమ్ డెవలప్మెంట్ మనం చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, మన బాధ్యత ఏంటి అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రతి స్లమ్ కూడా అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితుల వల్ల డిసీజెస్ కూడా అక్కడ జనరేట్ అయితే దాని ఎఫెక్ట్ అక్కడ పడుతుంది, అన్ని కాలనీలో పడుతుంది. కాబట్టి అలాగే ఒక క్రైమ్స్ ఇవన్నీ కూడా ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఆ బాధ్యత ఎవరి మీద పడుతుంది, అక్కడే పడుతుంది. అలాంటివి జరగకుండా ఉండాలి అంటే మురికి వాళ్ళు అభివృద్ధి చేయాలి. మురికి వాళ్ళు అభివృద్ధి చేయడం అదొకటే కారణం కాదండి. ఈ పిల్లలు కూడా ప్రతి పిల్లల్లాగా, నా పిల్లల్లాగా, ఇంకొకరి పిల్లల్లాగా, గొప్ప వాళ్ళ పిల్లల్లాగా కూడా వీళ్ళకి కూడా చాలా అర్హతలు ఉన్నాయి. వీళ్ళు భారతదేశ ప్రజలే. వీళ్ళకి కూడా ఆడుకోవడానికి స్థలం కావాలి, చదువుకోవడానికి స్కూల్ కావాలి, ఏమైనా జబ్బులు వస్తే ఒక హాస్పిటల్ కావాలి, తాగడానికి నీళ్లు కావాలి, తినడానికి తిండి కావాలి, నడవడానికి రోడ్లు కావాలి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉన్న వెసులుబాట్లు వీళ్ళకి కూడా ఉండాలి. మెల్లిమెల్లిగా ఉన్న స్లమ్స్ అన్నింటినీ కూడా బ్యూటిఫై చేస్తే వాళ్ళకున్న మినిమం రిక్వైర్మెంట్స్ అంటే రోడ్, డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, స్కూల్స్, హాస్పిటల్స్, ప్లేయింగ్ గ్రౌండ్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా మనం క్రియేట్ చేయగలిగిన రోజు ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. ఆల్ ఇండియా ఎకానమికల్లీ బ్యాక్వర్డ్ సిటిజన్ ఆర్గనైజేషన్ ఇంతవరకు ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై, నిర్లక్ష్యంపై తన గొంతును వెలిగెత్తి చాటింది. వరద ముంపుకు గురవుతున్న కాలనీల్లో ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి ఎన్నో చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించింది. భూకబ్జాలు, గుండాగిరి, కుటుంబ సమస్యలు, ఇలా ఎన్నెన్నో ఎక్కడైతే అన్యాయం, అక్రమాలు, నిర్లక్ష్యం, అవమానం జరుగుతుందో అక్కడ ఈ సంస్థ అందరికన్నా ముందుగా ప్రజల పక్షాన నిలిచి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపగలిగింది. నా పేరు వెంకట్రావు. ఈ బస్తీలో నేను 30 సంవత్సరాలు బట్టి ఇక్కడే నివసిస్తున్నాను. ఈ బస్తీని చూస్తుంటే, ఈ బస్తీ వాతావరణం చూస్తుంటే ఎందుకు పుట్టామా, ఎందుకు ఇక్కడ బతుకున్నామని చెప్పేసి ఆలోచన 24 గంటలు మనసును బట్టి పీడిచ్చేస్తుంది. 30 సంవత్సరాలుగా మేము ఇక్కడ అనిపిస్తున్నామంటే వచ్చినప్పుడు
ఇదే పరిస్థితి, ఈ రోజున కూడా ఇదే పరిస్థితి. ఈ రోజుని ఈ ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎకనామికల్ ఏదైతే సంస్థ ఒకటి ఏర్పడి ఇది చేద్దాం, మనకు రాజకీయాలతోటి రాజకీయాలు చేయాలనేది ఏమీ అవసరం లేదు, ప్రజలతోటి ప్రజల సహకారంతో ప్రజల ఇబ్బందుల్ని కష్టాలని ఏదైతే ఉన్నాయో అవన్నీ గమనించి అవన్నీ మనం నోటిఫై చేసి ప్రభుత్వం ఈ పేద ప్రజలకి ఏ రకమైన సేవలు చేస్తుందో అన్నింటిని కూడా హైలైట్ చేసి అవి ముందుకు తీసుకొచ్చి ఆ పనులు మనం చేద్దాము, ప్రతి ఒక్కరికి ముందుకు చేద్దామని చెప్పేసి మాకు చెప్పినప్పుడు అదే సరే ఇది కూడా ఒక అవకాశం, ఈ అవకాశంలో చేరి ఈ బస్తీని బాగు చేసుకోవడానికి ఈ ప్రజల కింద సేవ చేయడానికి కూడా మనం ముందుకు వద్దామని చెప్పేసి ముందుకు వచ్చాము. ఈ సంస్థ తరఫున ఏ పని చేయడానికైనా సరే ప్రతి ఒక్కరిని కూడా రావాలని, ప్రతి ఒక్కరిని కూడా మాతో సహకరించి ఈ మనకున్న ఏ సమస్యనైనా ఈ నివసించే సమస్యలు కానీ బతుకు తెరే సమస్యలు కానీ ఇలాంటి సమస్యలు కూడా ఒక కొలికి తీసుకొద్దామని చెప్పేసి అందరూ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటి వేకువ రావాలమ్మా, వేదన తీరాలమ్మా. నా పేరు విద్యాదేవి, నేను అంబర్పేటలో ఉంటాను. మా ఏఐబిసిఓ ఆర్గనైజేషన్ మాది. మా ఆర్గనైజేషన్ నుండి మేము బస్సులలో డెవలప్మెంట్స్, స్లమ్ ఏరియాలో, మురికివాడలు, ఇక్కడ ఇది రసూల్పురా ఏరియా, ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇక్కడ ఏంటంటే మొత్తం 30 సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ జనాలు, కానీ వాళ్ళకి మంచినీళ్ళు సదుపాయం లేదు, బోర్ వాటర్ లేదు, అసలు వాళ్ళకి నీళ్ళ సదుపాయమే లేదు. ఇక్కడ వాళ్ళకి రోడ్స్ లేవు, పిల్లలకి ఆడుకోవడానికి ఒక ప్లే గ్రౌండ్ లేదు, స్కూళ్ళు లేవు, హాస్పిటల్స్ అసలు లేవు. ఈ నుంచి వెళ్ళాలంటే వాళ్ళకి 2-3 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. బస్తీలలో ఆటోలు కూడా రావు. వీళ్ళకి కొంచెం సదుపాయాలు కల్పించాలంటే మన పెద్ద పెద్ద వాళ్ళు కొంచెం సహాయ సహకారాలు అందిస్తే వీళ్ళకి ఇవన్నీ చేద్దామని మా యొక్క ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము. ऑर्गेनाइजेशन में एक मेंबर हूं और मैं पुराने शहर चंद्रायन गुट्टा का रहने वाला हूं। मैं ईदी बाज़ार का रहने वाला हूं। वहाँ भी ये तमाम परेशानियां हैं, मगर उसके सामने यहाँ के परेशानियां बहुत ज़्यादा है। ये रसूलपुरा है, रसूलपुरा में हम लोग आए, यहाँ देखे छोटे छोटे बच्चे हैं जो बेकार है, जिनके पास आगे इधर उधर जाने को कुछ भी नहीं है, स्कूल तक नहीं है, प्लेग्राउंड नहीं है, गलियाँ हैं तो इतने ख़राब है, बीमार बच्चे नज़र आ रहे हैं यहाँ पर। हर चीज़ की परेशानियाँ यहाँ पर बहुत है, ड्रेनेज नहीं है, रोड नहीं है, पानी की कोई सहूलत नहीं है, बड़ी मुश्किल की ज़िंदगी गुजार रहे हैं ये लोग। अगर जिस तरीके से हम लोग यहाँ की मदद कर रहे हैं उसी तरीके से बड़े बड़े लोग हैं वो भी अगर आगे आएँ तो इनकी परेशानियाँ बहुत कम हो सकती। ఇలాంటి వీరి జీవితాలను మార్చాలని, వీరికి మెరుగైన జీవనాన్ని అందించాలని ఆల్ ఇండియా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సిటిజన్ ఆర్గనైజేషన్ ప్రభుత్వ సమన్వయంతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. ఇందులో భాగంగా వీరికి శ్రీశైలం హైవేలోని